హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి గార్డెన్. అందరూ బాగున్నారా? హలో, నమస్తే అండి. ఈరోజు మనం మిక్స్డ్ వెజ్ పికిల్ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసంగా పచ్చి మామిడికాయ, దోసకాయలండి. దోసకాయలు 3 తీసుకున్నాను. పచ్చి మామిడికాయ ఒకటే ఉంది తీసుకున్నానండి. ఒక చిన్న క్యాలీఫ్లవర్ పువ్వు అండి తీసుకున్నాను. ఈ 3టితో మిక్స్డ్ వెజ్ పికిల్ అని చేస్తారు. చాలా బాగుంటుందండి. ఇది మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఇవాళ చేసామనుకోండి, ఒకరోజు ఒక పూట ఫర్మెంట్ అయితే చాలండి. దీనికోసంగా మనకు కావాల్సిన పదార్థాలు: కారం, ఉప్పు, ఐందవ లవణం తీసుకున్నానండి, పింక్ సాల్ట్, పసుపు, ఆవాలండి, ఆవాలు కొంచెం, మెంతులు. ఆవాలు మెంతులు సమంగా తీసుకుంటే సరిపోతుందండి. మెంతులు కొంచెం తగ్గించండి. ఇంగువ అండి, ఇంగువ కొంచెం తీసుకున్నాం. కొంచెం నూనె. ఇదేనండి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం ఏం చేయాలంటే, స్టవ్ ఆన్ చేసి మెంతులు 2 స్పూన్లు తీసుకున్నానండి. నేను మెంతులు కొంచెం తక్కువగా తీసుకున్నా. 2 స్పూన్లకి కొంచెం మంచి స్మెల్ వస్తుందండి మెంతులు వేయిస్తుంటే. నూనె లేకుండా పొడిగా వేయించుకోవాలి. మరీ మాడనీయకూడదు, మాడితే బాగుండదండి. కొంచెం డార్క్ రెడ్ కలర్ లాగా వస్తాయి కదా, స్మెల్ వస్తుంది, మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు క్యాలీఫ్లవరు కొంచెం నీళ్లు పోసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, రాక్ సాల్ట్ వేసుకొని కొంచెం తెల్లనియాలండి, అంతే. ఎక్కువ ఉడకనీయకూడదు. 50% కొంచెం లైట్గా మగ్గితే చాలండి. ఎందుకంటే క్యాబేజీలో ఏమన్నా పురుగులు ఉన్నా ఏదన్నా ఉన్నా వెళ్ళిపోతాయండి. అందుకోసము కొంచెం పసుపు వేయాలండి. కొంచెం పసుపు, ఉప్పు వేసి తెల్ల నీళ్ళల్లో వేసి కొంచెం సేపు ఉంచి తీసేయాలండి, అంతే. ఇంకో చూడండి, పసుపు వేసాను కదా, ఆర్గానిక్ పసుపు, లాంగ్డాంగ్ పసుపు, నేను అదే వాడతానండి ఎక్కువ. ఇప్పుడు ఒక బాణలు పెట్టుకున్నామండి. దాంట్లో నూనె ఏమీ వేయకుండా, ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళలో వేసిన క్యాలీఫ్లవర్ ముక్కలు, వాటిని కొంచెము ఆ తడి ఉంటుంది కదా లైట్గా, అది పోవడానికి ఇలా ఫ్రై చేసుకోవాలండి. అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాణట్లో కొంచెం నూనె వేసుకోవాలండి. ఒక గరిట అనుకోండి, ఒక గరిట నూనె వేసుకోవాలి. ఇంట్లో ఆవాలు, ఇంగువ, వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, దోసకాయ ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేద్దాం చూద్దామండి. ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో మనం మెంతి పొడి, ఆవపిండి ఉంది కదా, ఆవపిండి, మెంతిపిండి, మెంతులు వేయించుకొని పొడి చేసుకున్నాము. మళ్ళీ ఆవాలు పచ్చివే గ్రైండ్ చేసుకున్నానండి. ఆవపిండి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఉప్పు ఎవరు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి. కొంచెం కారం కంటే ఎప్పుడైనా కొంచెం ఉప్పు తగ్గించుకోవాలండి, అది గుర్తుపెట్టుకోండి చాలు. మెంతిపిండి, ఆవపిండి, పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత పచ్చి ఆయిల్ ఉంటుంది కదా, కాగబెట్టకుండా ఉన్న ఆయిల్ ఒక గ్లాస్ పోసానండి నేను. అవసరమైతే మళ్ళీ పోసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో క్యాలీఫ్లవర్ ముక్కలు లైట్గా పొడిగా వేయించుకున్నాం కదండి ఇందాక తడిపోవడానికి, ఆ ముక్కలు వేసుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కలండి. దోసకాయ మాత్రం చెక్కుతో సహా తరిగి పెట్టుకోవాలండి. చెక్కుతో సహా సన్నగా తరిగి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కలండి. మామిడికాయ పుల్లగా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకటి ఉంది కాబట్టి ఒకటి వేసాను. 2 కాయలు ఉంటే 2 అయినా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం తిరగమద పెట్టుకున్నాం కదా, ఆవాలు, ఇంగువ, పెట్టుకున్న ఆయిల్ కూడా చల్లారనిచ్చి కలపాలండి. నూనె చల్లారాక
దీంట్లో వేసుకోవాలి ఎదరామాత. కలిపి పెట్టేసుకున్నామండి. దీన్ని ఒక గాజు సీసాలోకి షిఫ్ట్ చేయాలి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్, మెయిన్గా అయితే ఫంక్షన్స్కి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఫంక్షన్స్ అప్పుడు మనం అర్జెంటుగా ఏదైనా పికిల్ టేస్టీగా కావాలి అనుకున్నాం అనుకోండి, ఒక పూట ముందు చేసుకుంటే చాలండి. ఉదయం చేసి పెట్టుకున్నాం అనుకో, మధ్యాహ్నం నుంచి వాడేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఫంక్షన్స్ అనుకోండి, ఉదయం చేసేసుకొని అయినా మధ్యాహ్నం అయినా అట్లా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్స్డ్ వెజ్ పికిల్ రెడీ. మీరు కూడా ట్రై చేసి. సో ఈ పికిల్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కట్టడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు షేర్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, గుడ్ బై.